హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పాజిటివ్ పర్సన్ అవ్వాలంటే ఈ 9 అలవాట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఆ 9 అలవాట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది, మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వండి. అలాంటి వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం ద్వారా మీలో పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, సానుకూల దృక్పథం అలవాటు చేసుకోండి. సానుకూల దృక్పథంతో జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోండి. జీవితాన్ని మీరు చూసి విధానాన్ని మార్చుకోండి. పాయింట్ నెంబర్ 3, మీ బ్లెస్సింగ్స్ గుర్తుంచుకోండి. మీరు జీవితంలో కృతజ్ఞతతో ఉన్న విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. దీని వలన మీరు ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటారు. పాయింట్ నెంబర్ 4, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఎల్లప్పుడూ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే చూడండి. సమస్యలపై దృష్టి సారించే బదులు వాటి పరిష్కారంపై మీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు జీవితంలో సానుకూలత పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 5, మీతో సమయం గడపండి. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు మీ జీవితంలోని సమస్యల గురించి మీలో మీరు మాట్లాడుకోండి. ఇలా చేయడం ద్వారా మీలో సానుకూల వైఖరి పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 6, స్ఫూర్తిదాయకమైన కథలను చదవండి. స్ఫూర్తిదాయకమైన కథలను చదవడం లేదా చూడటం ద్వారా జీవితంలో సరైన వైఖరిని పెంపొందించుకోగలరు. పాయింట్ నెంబర్ 7, మంచి పనులు చేయండి. మంచి పనులు చేయడం ద్వారా మీ జీవితంలో పాజిటివిటీ సులభంగా పెంపొందించవచ్చు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా లేదా ఇతరుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. పాయింట్ నెంబర్ 8, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. ప్రశాంతంగా సమయం గడపడం లేదా ధ్యానం చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 9, సానుకూలంగా ఉండండి. జీవితంలో చాలా విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎత్తుపల్లాలను ప్రతి ఒక్కదానిని సమానంగా తీసుకోండి. పరిస్థితులకు తగ్గట్టుగా సానుకూలంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.